హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తీర్పు అనేటువంటి పాఠాన్ని మనం చూస్తూ ఉన్నాము. 5వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ది. ఇక్కడ వచ్చేసి విషయ పరిచయం ఏంటంటే, మనిషికి తెలివితో పాటు సమయస్ఫూర్తి కూడా తోడైతే ఎంతటి పెద్ద సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించగలడు అనేటువంటిది నిరూపించేటువంటి కథ అన్నమాట ఈ యొక్క పాఠం. పూర్వము కాశీనగరంలో నలుగురు వర్తకులు ఉండేవారనమాట. వ్యాపారం కోసం వారు దూరదేశాలకు పోవలసి వచ్చింది. వ్యాపారంలో తాము సంపాదించినటువంటి సొమ్మునంతా మూటగట్టి నమ్మకస్తురాలైనటువంటి పూటకోళ్ళ పెద్దమ్మ దగ్గర వచ్చేసి దాచి, మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడే ఈ సొమ్ము ఇవ్వాలి అని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయారనమాట నలుగురు వర్తకులు అంటే వ్యాపారస్తులు. ఒకరోజు ఏమైందంటే, కానీ తానొక్కడే ఎలాగైనా సొమ్మునంతా కాజేయాలని అనుకున్నాడు. అందరికన్నా చిన్నవాడైనటువంటి నాలుగోవాడు ఎలాగైనా సరే కాజేయాలని అనుకున్నాడు. అందరి డబ్బుని కాజేయాలని అనుకున్నాడు. కొన్ని నెలల తర్వాత కాశీనగరానికి వెనుదిరిగి వచ్చారు నలుగురు వ్యాపారులు. బాగా ఆకలిగా ఉండడంతో పెందల కాడే వంట చేయమని అవ్వతో చెప్పిరా అని అందరికంటే చిన్నవాడైనటువంటి 4వ వ్యాపారిని పంపారనమాట. మిగతా ముగ్గురు అవ్వ ఇంటికి దగ్గరలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వెనకపోయినటువంటి తీగ కాలికి తగినట్లే అదే అవకాశం అనుకొని ఎదురు చూస్తున్నటువంటి 4వ వ్యాపారి లోపలే సంతోషిస్తూ అవ్వ ఇంటికి వచ్చాడు. అవ్వ అంటూ తలుపు తట్టాడు. ఎవరది వస్తున్నా అంటూ వచ్చి తలుపులు తెరిచిందనమాట అవ్వ. ఎదురుగా ఉన్నటువంటి వ్యాపారిని గుర్తుపట్టి, నువ్వా నాయన, మిగతా ముగ్గురేరి అని అడిగిందనమాట. అదిగో అవ్వ, అక్కడ కూర్చొని ఉన్నారు. నీ దగ్గర దాచినటువంటి సొమ్ము తీసుకురమ్మని నన్ను పంపారు. కావాలంటే నువ్వే అడుగు అని అన్నాడు వ్యాపారి. కొంతసేపు ఆలోచించినటువంటి అవ్వ గుమ్మం దగ్గరికి వచ్చి అల్లంత దూరాన కూర్చొని ఉన్నటువంటి ముగ్గురి వైపు చూసి చేతితో సైగ చేసి అడిగింది. భోజనం గురించి అడుగుతుందేమో అనుకున్నవారు కానివ్వు అన్నట్లు చేతులు ఊపారు. కానీ సొమ్మిచ్చి పంపమంటున్నారు అనుకున్న అవ్వ, అలాగే నాయనలారా అంటూ ఇంట్లో దాచినటువంటి వారి సొమ్మును తెచ్చి 4వ వ్యాపారి చేతికి ఇచ్చిందనమాట. వాడు ఆ మాట ఈ మాట చెప్తూ అవ్వ కళ్ళు గప్పి దొడ్డిదారిన సొమ్ముతో పారిపోయాడనమాట. పొద్దుగూకుతుండగా మిగిలినటువంటి ముగ్గురు వర్తకులు అవ్వ వంట అయిందా అంటూ ఇంట్లోకి అడుగుపెట్టారు. లేదు నాయనలారా, ఈరోజు తీరిక లేకపోయింది, కొంచెం ఆలస్యం అవుతుంది, కాసేపు ఇలా కూర్చోండి అని చెప్పి అందనమాట అవ్వ. అదేంటవ్వా, మేము పెందలాడగానే వంట చేయమని కబురు పంపాం కదా, మా స్నేహితుడు నీకు కబురు చెప్పలేదా అన్నాడు. మీ స్నేహితుడు నాకే కబురు చెప్పలేదు సరికదా, మీరు తెమ్మన్నారని సొమ్మంతా తీసుకువెళ్ళాడు. అదే కదా మీకు నేను సైగ చేసి చెప్పింది అంది అవ్వ. దాంతో మిత్రుడు తనకు చేసినటువంటి మోసము అర్థమైందనమాట. అయినా సరిపోయినటువంటి ఆ సొమ్ము అవ్వ దగ్గర నుంచి ఎలాగైనా గుంజుకోవాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మేము నలుగురు వ్యాపారులము కొంత సొమ్మును అవ్వ దగ్గర దాచి మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడే సొమ్ము ఇవ్వు అని విదేశాలకు వెళ్ళిపోయాము. కానీ తిరుగు ప్రయాణంలో మాలో చిన్నవాడు చనిపోయాడు. మిగిలిన ముగ్గురము వచ్చి విషయము చెప్పి సొమ్ము అడిగితే మీలో 4వ వాడికి ఇచ్చానని అబద్ధం చెప్తూ ఉంది అవ్వ అని చెప్పాడనమాట. ఎలాగైనా మీరే మా సొమ్మును మాకు ఇప్పించండి అని వేడుకున్నారు రాజు దగ్గర. ఎంత అబద్ధం చెప్పేశారో చూడండి. రాజు అవ్వను పిలిపించి అడిగాడు. కానీ తాను వీరిలో 4వ వ్యాపారికి సొమ్ము ఇచ్చానని పదే చెప్పింది. అయినా అవ్వే మోసం చేస్తుందని భావించి వారి సొమ్ము వారికి తిరిగి ఇవ్వాలని, లేకుంటే కఠిన శిక్ష తప్పదని తీర్పు ఇచ్చాడు రాజు. ఇదేం అన్యాయం రా దేవుడా అంటూ నెత్తి నోరు బాదుకుంటూ ఇంటి దారి పట్టింది అవ్వ. దారి మధ్యలో గుచ్చకాయలు ఆడుకుంటున్నటువంటి యువకుల్లో ఒకడు అవ్వను చూసి, అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడిగాడు. ఏం చెప్పేది నాయన, అంతా నా తలరాత అంటూ జరిగినదంతా ఆ పిల్లవాడికి పూసగుచ్చినట్టు చెప్పిందనమాట అవ్వ. అది విన్న కుర్రాడు వచ్చేసి, ఈ అన్యాయపు తీర్పు చెప్పినటువంటి వారి నోట ఇదిగో మట్టికి పొడుగాక అంటూ గుచ్చకాయను నేలకు విసిరాడు. ఆ యువకుడి పేరు రామన్న అనిన మాటలు ఎలాగో రాజు చెవిన పడ్డాయి. ఇందులో ఏదో కిటుకు ఉందని అనుకున్నటువంటి రాజు వెంటనే అవ్వను, రామన్నను, ముగ్గురు వ్యాపారులను సభకు పిలిపించి, రామన్న, ఈ ఫిర్యాదును నువ్వే విచారించి తీర్పు చెప్పు అన్నారు. ఫిర్యాదు చేసినటువంటి ముగ్గురు వ్యాపారులను ముద్దాయి అవ్వను అడగవలసిందా అది అడిగి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి రామన్న అవ్వను ఎలాగైనా రక్షించుకోవాలని అనుకున్నాడు. సభలోని వారంతా రామన్న ఎలాంటి తీర్పు చెబుతాడోనని ఎదురు చూస్తూ ఉన్నాడనమాట.
సభకు నమస్కరించినటువంటి రామన్న, మహారాజా, అవ్వ దగ్గర వీళ్ళు సొమ్ము దాచి మేము నలుగురం వచ్చి అడిగినప్పుడే సొమ్ము ఇవ్వాలి అని అన్నారు కాబట్టి ఆ ప్రకారమే వీళ్ళు నలుగురు వచ్చి అడిగినప్పుడే అవ్వ వాళ్లకు సొమ్ము చెల్లిస్తుంది అని తీర్పునిచ్చాడు. రాజుకు రామన్న తీర్పు వెనుక ఆంతర్యము అర్థం కాలేదు. ఎందుకంటే ఇంకొక వాడు ఎక్కడో పోయాడు కదా, తీసుకొని వెళ్ళిపోయాడు కదా, వాడు కూడా కలిసి వచ్చి అడిగితేనే డబ్బులు ఇస్తాము అని చెప్పాడనమాట రామన్న. అప్పుడు రామన్న తీర్పు విన్నటువంటి ముగ్గురు వ్యాపారులు చనిపోయినటువంటి మిత్రుని ఎలా తీసుకురాగలము అని వాపోయారు. ఇంతలో కొందరు భటులు సొమ్ముతో పారిపోతున్న 4వ వ్యాపారిని బంధించి సభకు తీసుకుని వచ్చారు. తన తప్పిదాన్ని మన్నించమని రాజును వేడుకున్నాడు ఆ వ్యాపారి. మిగిలిన ముగ్గురు వ్యాపారులు కూడా తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. కానీ వారి వల్ల అవ్వ మానసికంగా బాధపడింది కాబట్టి అందుకు పరిహారంగా ఆ నలుగురికి చెందినటువంటి సొమ్ములో ఒక భాగం అవ్వకు అప్పగించి మిగిలిన సొమ్మును వ్యాపారులకు పంచమని కోరాడు రామన్న. తన సభా మర్యాదను కాపాడినటువంటి రామన్న సూక్ష్మబుద్ధికి సమయస్ఫూర్తికి మెచ్చుకున్నటువంటి రాజుగారు మర్యాద రామన్న అన్నటువంటి బిరుదుతో రామన్నను సత్కరించి తన కొలువులోనే న్యాయాధిపతిగా నియమించాడనమాట. ధర్మరాజువై చిరకాలం జీవించునాయన అని రామన్నను దీవించింది ఆ అవ్వ. సభలోని వారంతా రామన్నకు జేజేలు పలికారు. ఇక్కడ వచ్చేసి కొత్త పదాలు, అభ్యాసంలో కొత్త పదాలు వచ్చేసి ఆంతర్యం, కళ్ళుగప్పి, దొడ్డిదారి, కబురు, గుచ్చకాయ, గుంజుకోవడం, తతంగం, పరిహారం, పూసగుచ్చు, ఫిర్యాదు, ప్రాధేయపడడం, పెందలకాడ, పూటకూళ్ళు, మానసికంగా, వర్తకులు. ఇక్కడ ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే, పూటకూళ్ళు పూర్వం బాటసార్లకు డబ్బు తీసుకొని భోజనం పెట్టేటువంటి పద్ధతి ఉండేదన్నమాట. పూర్వం వచ్చేసి బయట అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటువంటి బాటసార్లకు వచ్చేసి భోజనం పెట్టేటువంటి ఈ స్థలం అనమాట. వాళ్ళకి వీలుంటే మనం డబ్బు ఇవ్వచ్చు, లేదా వచ్చేసి డబ్బు ఇవ్వకుండా కూడా మనము తినేసి వెళ్ళొచ్చు అనమాట. సో మన చేతనైనంత సహాయం అనేటువంటిది వాళ్ళకి చేయొచ్చు. పెందల కాడ పొద్దుగూక ముందు అంటే తెల్లవారకు ముందు అనమాట. దొడ్డిదారి అంటే పక్కదారి, వెనక నుంచి ఉండేటువంటి దారిని దొడ్డిదారి అంటారు. కళ్ళు గప్పి అంటే తప్పించుకొని, కబురు అంటే వార్త, తతంగము జరిగిన విషయము, పూసగుచ్చు అంటే ఏది వదలకుండా చెప్పడము, గచ్చకాయ అంటే అచ్చనకాయ చిన్న రాయి. తర్వాత వచ్చేసి ఆంతర్యము అంటే లో అర్థము, మనసులో భావన, మనసులో ఉండేటువంటి అర్థాన్ని ఆంతర్యము అంటారు. మనసులో ఆలోచించేటువంటి అర్థం అనమాట. కిటుకు అంటే తెలివైన ఆలోచన. వ్యతిరేక పదాలు మర్యాద, అమర్యాద, దూరం, దగ్గర. ఇక్కడ అన్య దేశ పదాలు వచ్చేసి ఖబర్ అంటే కబురు, ఫిర్యాదు అంటే ఫిర్యాదు,